గ్రంథములో నుండి దైవవాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఈ వారము నుండి సరిగ్గా 4 వారాలు, ఈ వారము, వచ్చే వారము, తర్వాత వారము, ఆ తర్వాతి వారం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి, ఫిలిప్పీ సంఘములో నుండి 4 వేరు విషయాలు మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. వాటిలో మన జీవితాలు మనం స్థిరపరచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క అధ్యాయం, మొత్తం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 వారాలు, ఒక్కొక్క వారము ఒక్కొక్క అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తాం. ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని విషయాలు, ఆ సంఘాల్లో ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని మనము తెలుసుకుంటాం. ఈరోజు ఆబ్వియస్గా మనము ధ్యానించేది ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఆగుతండి, నేను చెప్తాను. నేను చెప్పిన వాక్యాలు మాత్రమే చదవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికను రాసింది అపోస్తుడైనటువంటి పౌలు. ఎవరికి రాశాడు? ఫిలిప్పీ సంఘానికి రాశాడు. ఎక్కడి నుండి రాశాడు? చెరసాలలో నుండి రాశాడు. ఎక్కడి నుండి? చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు ఈ పత్రికను ఫిలిప్పీ సంఘానికి రాశాడు. పౌలు రోమా సామ్రాజ్యంలో ఏదో ఒక చెరసాలలో ఉంచబడ్డాడు. పౌలు యొక్క పరిస్థితి ఏంటి చెరసాలలో అంటే, ఎప్పుడు ఏ రోజు పౌలు చంపివేయబడతాడో పౌలుకే తెలియదు. అది ఈ రోజే కావచ్చు, రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. మరలా చెరసాల నుండి బయటకు వస్తాడో లేడో తెలియదు. అంత మాత్రమే కాదు, ఏ రోజు బ్రతికి ఉంటాడో, ఎప్పుడు చంపివేయబడతాడో కూడా పౌలుకి తెలియదు. అంతటి ఒక భయంకరమైన పరిస్థితి మధ్య ఈ పత్రికను పౌలు గారు రాస్తా ఉన్నారు. చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి కొంతమంది ఫిలిప్పీ సంఘపు వారు వెళ్ళారు. కాస్త ఆర్థిక సహాయాన్ని, కాస్త ఉపచారాన్ని తీసుకొని పౌలు గారి దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడి నుండి మరలా ఈ పత్రికను ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ వారు వెంబడి పంపించాడు. అదే ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో చాలా విషయాలు సంఘానికి, వ్యక్తిగత విశ్వాసానికి ప్రయోజనకరమైనటువంటి మాటలు ఉన్నాయి. నేను చెప్పినట్టుగా మూలంగా ఒక్కొక్క అంశాన్ని మనము తీసుకుంటా ఉన్నాం. 4 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని ప్రాముఖ్యంగా మనం హైలైట్ చేసుకుంటూ 4 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని మనం ధ్యానిస్తాం. మొదటి అధ్యాయంలో మనము తెలుసుకోవాలి లేదా నేర్చుకోవాలి అనుకున్నటువంటి విషయాలలో మొట్టమొదటిది ఏంటి అంటే, అది సువార్త కొరకైనటువంటి ఏకాభిప్రాయం. సువార్త కొరకైనటువంటి ఏకాభిప్రాయం. ఇది ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి లక్షణం. మొదటి అధ్యాయం అంతా మనము ఏమి చూడగలుగుతున్నాము, ఏమి చూస్తాము అంటే, సువార్త కొరకైనటువంటి ఏక మనస్సు, సువార్త కొరకైనటువంటి ఏక తాత్పర్యము, సువార్త కొరకైనటువంటి ఏక సమర్పణ, సువార్త కొరకైనటువంటి వారి పాలు పంపును మనం ఈ మొదటి అధ్యాయంలో చూడగలుగుతాం. దానిని 3 భాగాలుగా మనము విభజించుకుంటాము. మొట్టమొదటిది సువార్త ప్రకటనలో వారి సహవాసము, 2 సువార్త ప్రకటన లేదా సువార్త విస్తరణలో వారి సహాయము, 3 సువార్త విశ్వాసములో వారి స్థిరత్వం. మొదటిది సువార్త విషయంలో వారి సహవాసం, 2 సువార్త విషయంలో వారి సహాయం, 3 సువార్త విషయంలో వారి స్థిరమైన విశ్వాసం. ఈ 3 ఈ మొదటి అధ్యాయంలో నుండి మనము తెలుసుకుని వాటిని గురించి పౌలు ఏం మాట్లాడుతున్నాడు, ఫిలిప్పీ సంఘం ఎలాగుంది, వాటికి అనుగుణంగా కొన్ని సంఘాలను, కొన్ని జీవితాలను మనము బేరీజు వేస్తూ మన ఆత్మీయ జీవితంలో ఎలాగున మనం ఉన్నాము, వాట్ ఈస్ అవర్ స్టాండర్డ్ అనేది మనం చూసుకుందాం. బైబిల్ ఎప్పుడూ కూడా వాక్యము
వాక్యముతోనే సరిచేయబడాలి. ఇటీవల కాలంలో ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి వాక్యాన్ని చెప్పేటువంటి అవకాశం మాకు కూడా కల్పిస్తే బాగుంటుంది కదా, మేము కూడా మొన్న మీరు లేనప్పుడు వాక్యాన్ని చెప్పాం కదా, అలాగే యవనస్తులు మేము బోధించుకునేటువంటి ఒక కూడిక ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా, మేము కూడా నేర్చుకుంటామన్నాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు వాక్యాన్ని ప్రకటిస్తామన్నప్పుడు, వాక్యాన్ని నేర్చుకుంటామన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అట్ ది సేమ్ టైం వాట్ ఈజ్ యువర్ నాలెడ్జ్? నువ్వు ప్రకటించుటకు, వాక్యాన్ని చెప్పుటకు నీ దగ్గర ఉన్న జ్ఞానం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఎలిజిబిలిటీ? ఈరోజు ఒక వాక్యాన్ని యూట్యూబ్లో వింటావు, ఆ వాక్యాన్ని చెప్తావు. రేపు ఇంకొక వ్యక్తి వాక్యాన్ని వింటావు, ఆ వ్యక్తిది మరలా నువ్వు చెప్తావు. ఇంకొక రోజు ఇంకొక వ్యక్తి వర్తమానాన్ని వింటావు, చెప్తావు. ఆ 3 వర్తమానాలను ఒక వరుసలో పెట్టినప్పుడు 3టికి మధ్య వ్యత్యాసం ఉంటుంది, 3టికి వేరు వేరు అభిప్రాయం ఉంటుంది, 3 వేరు వేరు సిద్ధాంతాల నుండి వచ్చిన ఉంటుంది. నీకు ఒక రోజు ఒక ప్రసంగం నచ్చుతుంది, ఇంకొక రోజు ఇంకొక సిద్ధాంతం నచ్చుతుంది, ఇంకొక రోజు ఇంకొక సిద్ధాంతము నచ్చుతుంది. అది కాదు, నీవు వాక్యాన్ని ప్రకటించబోయే ముందు, నీవు వాక్యాన్ని చెప్పబోయే ముందు, నీవు వాక్యాన్ని ఏది సత్యమో గ్రహించగలిగి ఉండాలి, సరిగా విభజించగలిగి ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ, నీవు సత్యవాక్యమును సరిగా విభజించువాడవై ఉండాలి అంటాడు. ఏం చేయాలంటే వాక్యాన్ని సరిగా విభజించాలి. విభజించడం మాత్రమే కాదు, యు మస్ట్ మేక్ ఇట్ డివైడ్ ఇన్ ప్రాపర్ వే. సరి అయిన పద్ధతిలో, సరైన క్రమములో సత్యవాక్యాన్ని నువ్వు విభజించగలిగినప్పుడు యు విల్ బ్రింగ్ అవుట్ ట్రూత్ ఫ్రమ్ ఇట్. అందులో నుండి నీవు సత్యమైన దానిని బయటికి తీసుకుని రాగలుగుతావు. అందుకనే ఈ వాక్యాన్ని కూడా నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అంటే టు గివ్ యూ నాలెడ్జ్. రేపు పొద్దున్నే మీరు ఎక్కడ విన్నా, ఎంతమందివి విన్నా, మీకంటూ మీకు స్టాండర్డ్ ఉండాలి. నీ స్టాండర్డ్లో నుండి మిగతా వాటిని నువ్వు పరీక్షించాలి. అంతిమంగా ఏం చెప్తారంటే వాక్యానికి వాక్యమే సమాధానం చెప్పాలి. వాక్యానికి నీ అనుభవం కాదు చోడీకరించాల్సింది. చాలామంది ఏం చేస్తారు, వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని చదువుతారు, ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యానికి అనుబంధంగా ఉన్నటువంటి తమ అనుభవాలను చెప్పేసి ఇదే వాక్యం అంటారు. అది కాదు ఎప్పుడు చేయాల్సింది. నీ వాక్యము ప్లస్ నీ అనుభవము కాదు, వాక్యము ప్లస్ వాక్యము ఈక్వల్ టు సత్యము. వాక్యానికి నువ్వు వాక్యము కలిపి మరలా అందులో వాక్యమే రావాలి, అదే సత్యము. వాక్యానికి నీ అనుభవం కలిపి మరలా చివరికి వాక్యాన్ని తెచ్చి ఇది సత్యము అంటే అది అసత్యం అయ్యేటువంటి అవకాశాలు, అన్ని అసత్యాలు అయితే నేను చెప్పను, బట్ అసత్యాలు అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి దైవ వాక్యాన్ని క్షుణ్ణంగా, జాగ్రత్తగా, లోతుగా, వివరంగా, విభజనాత్మకంగా తెలుసుకోవాల్సిన అవసరత నేటి సంఘము పైన, నేటి విశ్వాసుల పైన ఎంతో ఉంది. ఎందుకు అంటే నేటి దినాలలో క్రైస్తవుల కన్నా క్రైస్తవేతరులు వాక్యము పైన అధికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటా ఉన్నారు. వాక్యములో లోతులను, వాక్యములో లోపాలను వెతికే ప్రయత్నం చేస్తూ, వాక్యాన్ని వక్రీకరిస్తూ విశ్వాసులను చెరిపేటువంటి అనేకమైనటువంటి కల్ట్ దుర్బోధ అన్నది నేటి దినాల్లో ప్రారంభమవుతుంది. అది సంఘములో ప్రారంభమవుతుంది, క్రైస్తవేతరుల్లో కూడా ప్రారంభమవుతుంది. అలాంటప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసి వాక్యము పట్ల లోతైన అవగాహన లేకపోతే విశ్వాస నావను బ్రద్దలు చేసుకొని, హృదయాన్ని కలవరపరుచుకొని, సత్యవాక్యాన్ని విడిచిపెట్టి చెడు త్రోవల వైపుకు నడిచేటువంటి అవకాశము ఎంతో ఉన్న దినాలు ఈ దినాలు. ఆ ప్రియులారా గమనించండి, ఒకప్పటి కాలపులో ఉన్న విశ్వాసులకి జక్కయ్య కథ చెప్తే సరిపోయేది, లేకపోతే మార్తా మరియ కథ చెప్తే సరిపోయేది, లాజరు గురించి చెప్తే సరిపోయేది, లేకపోతే 5 రొట్టెలు 2 చేపల కథనో కానాను వివాహమును గురించో చెప్తే సరిపోయేది. అప్పటి విశ్వాసులకి, అప్పటి కాలానికి ఆ బోధలో వారి విశ్వాసాన్ని కట్టుకొని బలమైన ప్రార్థనా పరులుగా, బలమైన విశ్వాసులుగా ఆనాటి కాలం వారు ఎదిగారు. కానీ ఇప్పుడు కాలం మారింది, తరము మారింది. ఈరోజు వాక్యం పైన ముప్పేట దాడి జరుగుతుంది. వాక్యం పక్షాన నిలబడుతున్న వారిని హతమార్చేటువంటి దినాలు నేడు వస్తున్నాయి. అంటే మీరు ఒకసారి ఆలోచించేయండి, వాక్యము పట్ల
ఎంత భయంకరమైనటువంటి కుట్రలు పన్నాగాలు నేటి సమాజంలో రేగుతున్నాయి. అలాంటప్పుడు వాక్యాన్ని చదువుకుంటున్నటువంటి నా ప్రేమైనటువంటి మీరందరూ కూడా వాక్యము చదవగలిగిన, వాక్య అవగాహన ఉండగలిగిన ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత లోతైన వాక్యం పట్ల విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు విషయం తెలుసా? ఆనాటి దినాలలో ఈ చదువు రాక చాలా మందికి వాక్యము తెలియక వారి జీవితాలు వ్యర్థపరుచుకున్నారు. ఈనాడు మీకు దేవుని యొక్క కృప, మనమందరము చదవగలిగిన సామర్థ్యంలో ఉన్నాం. ఎప్పుడో ఒకసారి మన సంఘంలో ఒక సహోదరులు బయట చెప్తున్నప్పుడు నేను విన్నాను, ఎడ్యుకేషన్లో మా సంఘము చాలా ముందుంది, మా నిరక్షరాస్యత జీరో ఈ తరములో. వెన్ కమ్ టు దిస్ జనరేషన్, ఒకప్పటి తరములోకి ఒకవేళ మా తల్లిదండ్రుల తరంలోనికి వెళ్తే అప్పుడు కూడా అక్షరాస్యత బాగానే ఉంది. మన సంఘములో ఇంచుమించు 70 to 80% ఆఫ్ ద పీపుల్ చదవగలిగిన వారు ఉన్నారు. ఎవరో 3, 4, 5, 6 మంది తప్ప అందరికీ చదవగలిగిన సామర్థ్యము అంతకుముందు జనరేషన్లో ఉంది. అంతకుముందు జనరేషన్లో 50-50 ఉంది. బట్ కమ్ టు దిస్ జనరేషన్, చదవడం రాదు అన్న వాళ్ళు ఎవరు? ఎవ్రీవన్ ఈజ్ కేపబుల్ టు రీడ్ అండ్ రైట్. ప్రతి ఒక్క వ్యక్తి తెలుగులోను ఇంగ్లీష్లోను చదవగలడు, రాయగలడు, నేర్చుకోగలడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అదే ప్రశ్న. దాన్ని దేని కొరకు ఖర్చు చేస్తున్నారు అదే ప్రశ్న. సో స్పెండ్ టైమ్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో మీరు సమయాన్ని గడపండి. దేవుని యొక్క వాక్యంలో నిష్ణాతులు కావాల్సిన ఆవశ్యకత రాబోతున్న తరానికి ఎంతో ఉంది. కాబట్టి వాక్యాన్ని నిరుపయోగంగా పోనీయక, మరలా చెప్తున్నాను, చిన్న చిన్న కథలు, చిన్న చిన్న సారాంశాలు ఆ కాలం కాదు. వాక్యం పట్ల లోతుగా వేరుతనవలసినటువంటి కాలంలోనికి మనం వచ్చాం. ఇంకా వాక్యంలో అజ్ఞానంగా మన జీవితాన్ని మనం గడపకూడదు అన్నది నా పిలుపు. ఫిలిప్పీ సంఘానికి వచ్చినప్పుడు ఈ ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి ఏం చెప్పాను? ఇంత ప్రసంగం ఇంత చెప్పిన తర్వాత తెలిపోయిందా ఏంటి? ఏం చెప్పాను? 3 విషయాలు చెప్పాను. మొదటి అధ్యాయంలో ఏంటి? సువార్త కొరకు వారి సహవాసం. మొట్టమొదటి అధ్యాయం అంతా మనం చూసేదంటే సువార్త విషయంలో వారికి ఉన్నటువంటి ఏక మనస్సు అని చెప్పాను. దానిలో 3 భాగాలుగా సువార్త కొరకైనటువంటి వారి సహవాసం. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు రూఢిగా నమ్ముచున్నాను. చాలు. పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? చెరసాలలో నుండి రాస్తూ, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుండుట. యు ఆర్ ఇన్ ఫెలోషిప్ ఇన్ ప్రీచింగ్ గాస్పెల్. సువార్త ప్రకటించే విషయంలో మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు. అదే అక్కడ అంటుంది, సువార్త విషయంలో మీరు నాతో కూడా పాలివారు. నేను ఒక్కడే వెళ్ళి సువార్త ప్రకటించలేదు. ఈ ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి ఏక మనస్సులో మొట్టమొదటిది ఏంటో తెలిసిన, వారు సువార్త విషయంలో పాలు పుచ్చుకుంటున్నారు. సంఘ కాపరితో కలిసి వారు సువార్త ప్రకటన చేసే విషయంలో అడుగులు ముందుకేస్తున్నారు. అంతేనా అంటే అక్కడ అంటున్నాడు 7వ వచనం చూడండి, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో. ఓ ఫిలిప్పీ సంగమా, మీ స్థానం ఎక్కడ అంటే నా హృదయంలో ఉంది. మీరు నా హృదయంలో ముద్రించబడ్డారు. మీరు నా హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నారు. నేను ప్రార్థన చేసిన ప్రతిసారి మిమ్మల్ని గురించి మర్చిపోలేకపోతున్నాను. ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నాను. మానక మీ విషయమై ప్రభువుకి ప్రార్థిస్తున్నాను. ఏం పౌలు గారు, ఎందుకు మా గురించి మీరు అంతగా ప్రార్థిస్తున్నారు? మా దగ్గర ఉన్న వెండి గురించా? మా దగ్గర ఉన్న బంగారు గురించి మేము కానుకలు బాగా ఇస్తున్నామా అంటే వాటి గురించి మాట్లాడట్ల పౌలు, వాటి గురించి చెప్పట్ల పౌలు. ఎప్పుడు తెలుసా? సువార్త విషయమై మీరు నాతో పాలివారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, సువార్త పక్షముగా వాదించుటలో, సువార్తను స్థిరపరిచే విషయములో, తర్వాత బంధకములలో మీరు నాతో కూడా
పాలివారైనారు. నా ప్రేమైనటువంటి వారు ఆలోచించండి, ఈ ఫిలిప్పీ సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలలో ఎంత యోగ్యమైన లక్షణాలు ఉన్నాయో. పౌలు గారంట ఈ సువార్తను స్థిరపరచాలి, ఈ సువార్తను భద్రపరచాలి, ఈ సువార్తను వ్యాప్తి చెందించాలి, ఈ సువార్తను ప్రకటించాలి అని ఆశపడుతున్న ప్రతిసారి పౌలుతో కూడా నిలబడిన సంఘము ఫిలిప్పీ సంఘము. నేటి దినాల్లో చాలా సంఘాలు ఉన్నాయి. గ్రామానికో సంఘము, వీధికో సంఘము. మన సైడ్ తక్కువే, రాయలసీమ ప్రాంతాల్లో. ఆంధ్ర ప్రాంతాలకు వెళ్తే మీరు నమ్మరు. ఇప్పుడు మన వీధి ఉంది కదా, ఆ వీధిలో ఇలా వెళ్తే ఆడొక సంఘం. ఎవరిది? ఆ జయరాజ్ పెద్ద వాళ్ళ ఇంటి దగ్గర ఒక సంఘం, అరుణ్ మామూలు ఇంటి దగ్గర ఒక సంఘం, ప్రవీణ్ అన్నోళ్ళ ఇంట్లో ఒక సంఘం, ప్రకాష్ మామూలు ఇంట్లో ఒక సంఘం. నిజం, వీధికి 6-7 సంఘాలు. మరలా చిన్న సంఘాలు కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఒక చోట నేను చూశాను, మందిరానికి మధ్య గోడే అడ్డం, అది కూడా కంబైన్డ్ గోడ. ఆ మందిరానికి ఈ మందిరానికి మధ్య గోడ అడ్డం, అంతే. అటు ఉండడం తప్ప నేను చెప్పట్లా. వారు ఐక్యంగా ప్రార్థన చేసుకుంటుంటే వెరీ హ్యాపీ. అయితే నేనేమంటున్నాను, దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, సువార్త పక్షముగా నిలబడుతున్న సంఘాలు ఎన్ని? సువార్తను స్థిరపరిచే దాని కొరకు నిలబడుతున్న సంఘాలు ఎన్ని? సువార్త పక్షముగా వాదించిన కొరకు పాలిభాగస్తులు అవుతున్నటువంటి సంఘాలు ఎన్ని? ఫిలిప్పీ సంఘానికి ఆ ప్రత్యేకత ఉంది. ఫిలిప్పీ సంఘానికి ఆ ప్రత్యేకత ఉంది. పౌలుతో కూడా సువార్త ప్రకటిస్తున్నారు, పౌలుతో కూడా బంధకాలలో పాలిభాగస్తులు అవుతున్నారు, పౌలుతో కూడా సువార్తను స్థిరపరిచే విషయంలో పాలిభాగస్తులు అవుతున్నారు, పౌలుతో కూడా సువార్త పక్షముగా వాదించే విషయంలో ఫిలిప్పీ సంఘము పాలిభాగస్తులు అవుతుంది. నా ప్రేమైనటువంటి వాళ్ళ, ఏంటి సువార్త? ఏంటి సువార్త? దేని గురించి పౌలు సువార్త అంటున్నాడు? అసలు సువార్త అంటే ఏంటి సువార్త తెలుసా? చాలా క్లియర్గా పౌలు గారు రాశారు కొరింథీ సంఘానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి నుండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. చాలు 7వ వచనం చదవండి. తరువాత ఆయన అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు నాకును కనపడెను. ఏలయనగా యోగ్యులను కాను. చాలు. ఇది సువార్త. పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ అక్కడ అంటాడు, నేను ఏ ఉపదేశమును మీకు చెప్పితినో, ఏ సువార్త వలన మీరు రక్షింపబడితిరో, ఏ ఉపదేశ క్రమమును మీరు అంగీకరించితిరో దానిని మీరు గట్టిగా పట్టుకోండి. ఆ ఉపదేశాన్ని మీరు విడిచిపెట్టొద్దు, ఆ సువార్తను మీరు మర్చిపోవద్దు, ఆ మాటలను మీరు త్రోసివేయద్దు. అది కాక మరొక ఉపదేశం మీ ఎందుకు వస్తే దాన్ని మీరు ఒప్పుకోవద్దు. అసలు సువార్త విషయంలో వేరు సువార్తలు ఉన్నాయా? సువార్త అంటే ఏమంటున్నాడు పౌలు? లేఖనముల ప్రకారముగా క్రీస్తు పుట్టెను, లేఖన ప్రకారముగా క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాను, లేఖన ప్రకారముగా క్రీస్తు సమాధి చేయబడెను, లేఖన ప్రకారముగా యేసు ప్రభువు వారు పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డాడు. దిస్ ఇస్ వాట్ ద గాస్పెల్. ఇదే సువార్త, ఇదే సువార్త. ఈనాడు సువార్త పట్ల విషముషింపబడుతుంది. యేసుప్రభువు వారు పుట్టలేదని కొంతమంది, అసలు యేసుప్రభువు వారు దేవుడే కాదని మరికొంతమంది, యేసుప్రభువు వారు సమాధి చేయబడలేదని మరికొంతమంది, యేసుప్రభువు వారు పునరుద్ధానుడు కాలేదని
మరికొంతమంది చెప్తున్న సంగతి మీకు తెలుసా? అసలు ఈరోజు అనేక మంది బైబిల్ గురించి తెలియక దే ఆస్కింగ్ క్వశ్చన్స్. యేసుప్రభువు పుట్టాడా? మీరు ఏం చెప్తారు? యేసుప్రభువు పుట్టాడంటే నమ్ముతారా మీరు? యేసుప్రభువు పుట్టాడు రుజువులేవి? వేర్ ఆర్ ద ఎవిడెన్సెస్? యేసుప్రభువు పుట్టాడడానికి రుజువులేవి? యేసుప్రభువు సమాధి కొండ ఒక వ్యక్తి అంటాడు, అసలు యేసుప్రభువు సమాధే చేయమల్లా. మీరంతా అబద్ధాలు చెప్తున్నారు. యేసుప్రభువు సమాధి చేయమల్లా. యేసుప్రభువు పాతి పెట్టబడిన తర్వాత చచ్చిపోయిన యేసుప్రభువుని శిష్యులు దొంగలించి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు యేసుప్రభువు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు. లేఖనాలు మీరు ఎలా నిరూపిస్తారు? లేఖనాన్ని మీరు ఎలా చెప్తారు? అదే అంటున్నాను. పౌలు ఏం చేశాడో తెలుసా? ఈ విషయాన్ని మీరు గట్టిగా పట్టుకో. నేను ఎవరైనా మీ వద్దకు వచ్చి యేసుప్రభువు పుట్టలేదు, యేసుప్రభువు సమాధి చేయబడలేదు, యేసుప్రభువు పునరుత్థానుడై తిరిగి లేయలేదు అంటే మీ విశ్వాసాన్ని చెరిపివేసుకోవద్దు. మీ విశ్వాసంలో మీరు భ్రష్టులు కావద్దు. మీరు గట్టిగా పట్టుకుంటే, ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే, ఆ ఉపదేశంలో మీరు ఏమవుతారో తెలుసా? రక్షణ పొందుకుంటారు. ఆ ఉపదేశం వల్ల మీరు పునరుత్థానుడై తిరిగి లేస్తారు. ఆ ఉపదేశం వల్ల మీరు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు అని కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. అందుకనే ఈ సువార్త పట్ల ఇప్పుడు కాదు దాడి ప్రారంభమైంది. ఈరోజు కొత్తగా సువార్త పట్ల, బైబిల్ పట్ల, లేదా బైబిల్ని అనుసరిస్తున్న వారి పట్ల వ్యతిరేకత ఈరోజు ప్రారంభమైంది కాదు. ఇది ఎప్పటి నుంచో ప్రారంభం నుండే ఉంది. అయితే నేటి దినాల్లో అది ఎక్కువైంది. నేటి దినాల్లో అది మన వరకు వస్తుంది. అయితే ఈ దినాలలో ఆనాడు వారికి ఉన్నటువంటి ఆ వాక్య జ్ఞానము మనకు అవసరం. ఆనాడు వారు ఎలా ప్రవర్తించారో అలాగ ప్రవర్తించవలసిన వారిగా ఈనాడు సంఘాలు ఉండవలసినది అవసరం ఉంది. అందుకనే పౌలు జీవితంలో పౌలు చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు, ఒక నిమిషం తల్లి రెఫరెన్స్ రాసుకునే వాళ్ళకు మరలా చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును. చాలు. ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో ఏమంటున్నాడో తెలుసా? నా ప్రేమేటువంటి వారలారా, మిమ్మును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సహవాసంలోనికి మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు. యు ఆర్ కాల్డ్ టు మేక్ ఫెలోషిప్ విత్ హిస్ సన్. యేసు ప్రభువుతో సహవాసంలో ఉండకు మీరు పిలువబడ్డారు. ఎవరితో సహవాసంలో ఉండేదానికి? సంగమా, మీరు ఎవరితో సహవాసంలో ఉన్నారు? ఎవరితో సహవాసంలో ఉండేదానికి పిలువబడ్డారు? యేసు ప్రభుతో సహవాసంలో ఉండడానికి పిలువబడ్డారు. అయితే యేసుక్రీస్తుతో సహవాసంలో ఉండవలసిన సంఘము, ఈజ్ ఇట్ రియల్లీ ఇన్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్? నిజంగా సంఘము నేడు యేసుక్రీస్తుతోనే సహవాసంలో ఉందా? యేసుక్రీస్తుతోనే అంటి పెట్టుకొని ఉందా? యేసుక్రీస్తుతోనే ప్రయాణం చేస్తుందా అంటే నో. ఈరోజు పేరుకు యేసుక్రీస్తు పేరిట సంఘాలు కలుసుకుంటున్నాయి. పేరుకు యేసుక్రీస్తు నామము పేరిట ఆరాధనలు జరిగిస్తున్నారు. పేరుకు యేసుక్రీస్తు పేరిట ప్రసంగాలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి సంఘాలు యేసుక్రీస్తుతో సహవాసములో లేవు. అందుకనే కొరింథీ సంఘములో కూడా అదే బాధ. కొరింథీ సంఘములో కూడా వారు యేసుక్రీస్తు నామమున కలుసుకుంటున్నారు, యేసుక్రీస్తు నామమున ప్రార్థనలు చేస్తున్నారు, యేసుక్రీస్తు నామమున ఆరాధనలు చేస్తున్నారు. బట్ వారిలో ఏమి లేదో తెలిసిన ఏక మనసు లేదు, ఏక భావము లేదు. ఆ మాట మరలా చదువుతారా? ఏక భావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో
ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు. చాలు, సన్నద్ధులై ఉండాలి. సన్నద్ధులు అంటే అర్థం ఏంటి? సన్నద్ధులై ఉండడం అంటే యూ షుడ్ గెట్ ప్రిపేర్, సిద్ధపడిన వారై ఉండాలి. సిద్ధపాటు లేకోకుండా ఏక మనసు రాదు. సిద్ధ మనసు లేకోకుండా ఏక భావము రాదు. సిద్ధ మనసు లేకోకుండా ఏక తాత్పర్యము రాదు. సంఘము ఎప్పుడు ఏక భావముతో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి, ఏక తాత్పర్యంతో మాట్లాడాలి. అంటే సంఘానికి ఏమవసరము? సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు అవసరం. ఈ 4 గుంపులు ఐ మేకింగ్ ఫర్ జస్ట్ ఫర్ మీకు అర్థమయ్యే దాని కొరకు. ఇదొక గుంపు, ఇదొక గుంపు, అదొక గుంపు, అదొక గుంపు. 4 గుంపులు. ఈ 4 గుంపులు ఒకే మాట చెప్పాలి, యేసు రక్తానికే జయము అనాలి. ఓకేనా? మీ మట్టుకు మీరు వచ్చి మీరు కూర్చున్నారు, వీళ్ళ మట్టుకు వీళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళ మట్టుకు వాళ్ళు కూర్చున్నారు, వీళ్ళ మట్టుకు వీళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు సంఘంలోనికి నేను వచ్చి పాస్టర్ గారుగా నేను నిలబడి అందరూ చెప్పండి అన్నా, ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఎవరికి ఏది ఇష్టమో అది చెప్తారు. ఎందుకని? నేను మీకు ముందుగా సిద్ధపరచలా. మనమందరంలోనికి సంఘంలోనికి వచ్చినప్పుడు నేను మీరందరూ చెప్పండి అన్నప్పుడు యేసు రక్తమే జయము అని మనమందరము కలిసి ఒక్కటే చెప్పాలి, ఏకస్వరముతో చెప్పాలి అని నేను ముందుగా మిమ్మల్ని సిద్ధపరచలా. సిద్ధపరచుకోకుండా మందిరంలోనికి వచ్చి వేదికెక్కి ఇప్పుడు అందరూ చెప్పండి అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తారు. ఒకరు హల్లెలూయా అంటారు, ఒకరు ప్రైజ్ ది లార్డ్ అంటారు, ఒకరు దేవునికి స్తోత్రం అంటారు, ఒకరు యెహోవా రాఫా అంటారు. మీకు ఇష్టం వచ్చింది మీరు మాట్లాడతారు. ఎందుకో తెలిసిన? ఏమి లేదు అక్కడ, సిద్ధపాటు లేదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ కలిమినులు, కల్లరములు, ఈ తాత్పర్యములైనటువంటి విదండవాదములు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలిసిన? బికాస్ సన్నద్ధత లేదు, సిద్ధపాటు లేదు. నా ప్రేమైనటువంటి వారు, అందుకనే కొరింథీ సంఘానికి పౌలు మాట్లాడుతూ ఇదిగో మీలో కక్షలున్నాయి. కక్షలతో కాదు, మీరు పిలువబడింది దేని కొరకు తెలిసిన? టు మేక్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో సహవాసంలో ఉండేదాని కొరకు నువ్వు పిలువబడ్డావు. పిలువబడిన నీవు క్రీస్తుతో సహవాసంలో ఉండాలి అంటే మొదట ఏం చేయాలో తెలిసిన? కక్షలు, విభేదాలు పక్కన పెట్టి సంఘమంతా ఏకభావములో ఉండాలి, ఏక తాత్పర్యముతో ఉండాలి. అలా ఉంటూ కిందికి చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయా ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నాడని నా తాత్పర్యము. చాలు. వీళ్ళు సంఘంలోనికి వచ్చి ఏం చెప్పుకుంటున్నారంట? ఒకడేమో నేను అపోలో వాడను, ఇంకొకడేమో నేను పౌలు వాడను, ఇంకొకడేమో నేను కేఫా వాడను, ఇంకొకడేమో నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు. అసలు ఈ సంఘము ఎవరితో సహవాసంలో ఉండడానికి పిలువబడింది? క్రీస్తుతో సహవాసంలో ఉండవలసిన సంఘానికి పౌలుతో ఏం పని? అపోలోతో ఏం పని? కేఫాతో ఏం పని? అంటే వీరు ఏం చేశారంటే క్రీస్తును విభజించారు. క్రీస్తును విభజించి మనుషుల పేరు కలుస్తుందేమో యేసుక్రీస్తు నామము పేరటే, చేస్తుందేమో యేసు ప్రభు వారికి ఆరాధన, వాక్యమేమో యేసు ప్రభు వారి గురించే వర్తమానాలు, కానీ లోపలేమో వాస్తవానికి వారి సహవాసము క్రీస్తుతో లేదు. లోపల వారి సహవాసము ప్రభువుతో లేదు. లోపల వారి సహవాసము ఏక భావముతో, ఏక తాత్పర్యముతో లేదు. వారు క్రీస్తును విభజిస్తున్నారు. వారు క్రీస్తును విభజిస్తున్నారు. క్రీస్తుకు వారు వేరవుతున్నారు. క్రీస్తు సహవాసానికి వేరవుతున్నారు. వేరైపోయి మనుషులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అందుకనే ఒకటి నేను అపోలో వాడను, ఒకటి నేను పౌలు వాడను, ఒకటి నేను కేఫా వాడను, ఒకటి నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. దాని గురించి పౌలు ఏమంటున్నాడో తెలుసా? చదవండి. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? అపోలో నామములో మీరు బాప్తిసం పొందితిరా?
చాలు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, అసలు మీరు ఎవరి ద్వారా రక్షింపబడ్డారయ్యా? మీరు మందిరానికి ఎందుకు వస్తున్నారు? ఎవరిని చూసి వస్తున్నారు? ఎవరు వెంబడించే దాని కొరకు వస్తున్నారు? నీ కొరకు ప్రాణము పెట్టిన యేసు ప్రభువారి కొరకు నువ్వు మందిరానికి రావాలి. నిన్ను విమోచించిన యేసు ప్రభువారిని ఆరాధించే దాని కొరకు నువ్వు మందిరానికి రావాలి. నీ పాపాలు క్షమించిన పునరుత్థానుడైన ఆ ప్రభువుని మహిమపరిచే దాని కొరకు నువ్వు మందిరానికి రావాలి. నువ్వు అపోలో కొరకో, పౌలు కొరకో, కేఫా కొరకో కాదు మందిరానికి రావాల్సింది. అందుకనే పౌలు అంటాడు, ఇదిగో నా మట్టుకు నేను అన్నింటిలో కూడా శూన్యంగా చేసుకున్నాను. నా వాక్చాతుర్యంతో నేను మీకు సువార్త ప్రకటించిన తర్వాత కింద మాటలు చదవండి. వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని. అంతిమంగా పౌలు ఏమంటున్నాడో తెలుసా? రే మూర్ఖులారా, మీరు సువార్త కొరకు నిలబడండి. మీరు పౌలు కొరకో కేఫా కొరకో కాదు నిలబడాల్సింది. మీరు నిలబడాల్సింది అపోలో కొరకో ఇంకొకరి కొరకో కాదు నిలబడాల్సింది. మీలో మీరు విభేదాలు పెట్టుకొని, మీలో మీరు కక్షలు పెట్టుకొని క్రీస్తు యొక్క వార్తను నిరర్థకము చేయొద్దు. నశించిపోతున్న వ్యక్తులకు వెర్రితనం అది. నశించిపోతున్న వ్యక్తులను రక్షించుటకు దేవుని శక్తి అయినటువంటి సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రీస్తు వార్తను నిర్లక్ష్యం చేస్తున్నారు. మనల్ని ప్రభువు ఏర్పాటు చేసింది టు స్టాండ్ ఫర్ ద గాస్పెల్. సువార్త కొరకు నిలబడే వారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఈ లోకానికి సువార్తను మనల్ని పంపాడు. సకల సృష్టికి వెళ్ళి సర్వజనులకు మీరు సువార్తను ప్రకటన చేయమన్నది ద గ్రేట్ కమిషన్. అది గొప్ప ఆజ్ఞ అయింది. ఈ లోకములో సంఘము ఏదైనా నిమగ్నమై ఉండాలి, ఏ విషయంలో అయినా పాలిభాగస్థమై ఉండాలి అంటే అది ఎక్కడ పాలిభాగస్థమై ఉండాలో తెలిసిన టు ప్రీచ్ ఇన్ గాస్పెల్. సువార్తను ప్రకటించే విషయంలో సంఘము పాలిభాగస్థమై ఉండాలి. మనుషుల కొరకు కాదు, మనుషుల యొక్క ఆ కుట్రలలో, మనుషుల యొక్క విభేదాలలో కాదు. ఈరోజు సంఘాలలో అత్యంత నిర్లక్ష్యపరచబడుతున్నది ఏంటో తెలిసిన టు ప్రీచ్ గాస్పెల్, టు స్టాండ్ ఫర్ ద గాస్పెల్. దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు నిలబడేటువంటి సంఘాలు చాలా అరుదుగా నిలబడతా ఉన్నాయి. కానీ ఫిలిప్పీ సంఘమునకు సువార్త విషయంలో పాలిభాగస్థమైంది. అంత మాత్రమే కాదు, ఇందాక మనం చదువుకున్నటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం రెండవ వచనం, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలనే మీకు రక్షణ పొందుదురు, లేదా రక్షణ పొందిన వారు ఎందురు. ఇప్పుడు పౌలు సువార్త గురించి మాట్లాడుతూ మరలా ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? మీరు ఏ సువార్త విషయం అయితే ప్రకటించబడ్డారో, ఏ సువార్తను బట్టి మీరు రక్షింపబడ్డారో ఆ సువార్తనే మీరు గట్టిగా పట్టుకోనండి. ఈరోజు మన విషయమే మన పని ఏంటో తెలిసిన సంఘం యొక్క పని నాట్ ఓన్లీ టు ప్రీచ్ గాస్పెల్. సువార్త ప్రకటించడము మాత్రమే కాదు, సువార్తను స్థిరపరచాలి. సువార్తను స్థిరపరచాలి. ఏ సువార్తను స్థిరపరచాలి? లేఖనముల ప్రకారంగా ఉన్న సువార్తను స్థిరపరచాలి. ఈరోజు రకరకాలుగా సువార్తను ప్రకటిస్తున్నారండి. వ్యర్థమైన మాటలతో, వాక్చాతుర్యాలతో, స్వంత జ్ఞానాలతో సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్త నిష్ప్రయోజనమైనది. ఆ సువార్త దేవునికి అవమానకరంగా మారేటువంటిది. ఆ సువార్తలో శక్తి లేనటువంటిది. ఈరోజు సంగమా, నీవు సువార్త ప్రకటించేటప్పుడు ఎటువంటి సువార్తను ప్రకటిస్తున్నావో, ఏ సువార్త కొరకు నువ్వు నిలబడుతున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటాడు, ఈ సువార్త కొరకు నా ప్రాణమైన నేను అర్పిస్తానంటాడు. ఈ సువార్త కొరకు నాకున్న సమస్తాన్ని నేను ధారపోస్తానంటాడు.
అంటే సువార్త విషయంలో పౌలు అంత పట్టుదల కలిగి ఉన్నాడు. ఈరోజు సంఘానికి ఆ పట్టుదల లేదు. ఈరోజు సంఘానికి ఆ సువార్త పట్ల ఆ నిబద్ధత లేదు. ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున. ఏం చేస్తున్నాడంట పౌలు? సువార్త ప్రకటిస్తున్నాడా, వాదిస్తున్నాడా? సువార్త ప్రకటిస్తున్నాడా, సువార్త పక్షముగా వాదిస్తున్నాడా? ప్రకటిస్తూ వాదిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవైపు ఇదే దేవుని సువార్త అని చెప్తున్నాడు, మరొక వైపు ఆ సువార్తకు వ్యతిరేకంగా లేస్తున్న మనుషుల పట్ల వాదనలకు దిగుతున్నాడు, వాదిస్తున్నాడు. అంతేకాదు తర్వాత దానిని ఏం చేస్తున్నాడంట? ఆ సువార్త ఈరోజు మనం ఇంకా వాక్య సంబంధమైన సువార్తను వింటున్నామంటే కారణం ఏంటో తెలిసిన? పౌలు యొక్క వాదనలు, పౌలు యొక్క పోరాటాలు, పౌలు యొక్క ఆ రాళ్ళ దెబ్బలు. పౌలు సువార్త ప్రకటించేటప్పుడు వెన్ హి బోర్న్ అగైన్, అతడు మారు మనసు పొందినప్పటి నుండే పౌలులో ఈ భావన ఏర్పడిపోయింది. పౌలులో దీని కొరకు స్థిరపరిచిపోయాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం. సారీ 22వ వచనం. అయితే సౌలు మళ్ళీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఇప్పుడు మనం ఏం చెప్తాము? వీధిలోనికి వెళ్తాము, సువార్త చెప్తాము, వచ్చేస్తాము. అది ఎవరి పని? ఎవరు వ్యతిరేకత రానంత వరకు నో ప్రాబ్లం. ఎవరు మనకి ఎదురు చెప్పి ఏమీ మాట్లాడకపోతే నో ప్రాబ్లం. వాడు వింటాడో విండో వాడి సంగతి దేవుడు ఎరుక. మనము చెప్పామా లేదా అన్నదే మన లాజిక్. అంతేనా కాదా? మనం వెళ్ళాము, సువార్త చెప్పాము, వచ్చేసాం. ఇన్ కేస్ ఎవడో వచ్చాడు, ఒకడు వచ్చి ఈ సువార్త అసత్యము అన్నాడు, ఈ సువార్త అబద్ధము అన్నాడు. వాట్స్ యువర్ రియాక్షన్? మీరేం చేస్తారు? మాకెందుకు వచ్చింది? ఏదో మా పాస్టర్ పిలిస్తే సువార్త 4 ఇళ్లలో 4 పత్రాలు పంచుతామంటే వచ్చినాం. కానీ ఈ సువార్త నేను నమ్మను, ఈ దేవుడు కాదు, ఈ దేవుడు మేము ఒప్పుకోము అంటే మేము ఏం చేస్తాము? సరే నీ కర్మ నీది, మా కర్మ మాదని మేము వచ్చేస్తామంటారు. కానీ ఇట్స్ నాట్. అది కాదు పౌలు చేసింది. ఫిలిప్పీ సంఘం చేసింది కూడా అది కాదు. ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే పౌలు వాదిస్తుంటే వాదనలో పౌలు పక్షాన్ని నిలబడింది. సువార్తను స్థిరపరుస్తుంటే ఆ స్థిరపరచుటలో పౌలు వెనకాల ఎవరున్నారు? సంఘం ఉంది. అంటే ఫిలిప్పీ సంఘములో దేవుని యొక్క సువార్త పట్ల పౌలుతో కూడా ఉండవలసినంత పట్టుదల వారికి ఉంది. ఆ సువార్తను స్థిరపరచాలన్న కోరిక వారికి ఉంది. హల్లెలూయా. నేటి దినాల్లో సువార్త ప్రకటించే సంఘాలు కొన్ని, అదే నా ప్రారంభంలో అన్నాను కదా, సువార్త ప్రకటించే సంఘాలే చాలా అరుదు. సువార్త ప్రకటించిన తర్వాత ఆ సువార్తను స్థిరపరిచి సువార్త పక్షముగా వాదించేటువంటి వారు మరీ తక్కువ. నేను మనల్ని వాదించుకోమని చెప్పట్లా. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే మనల్ని దుమ్మెత్తుకొని పోసుకుంటున్నారు. నో, మనల్ని గురించి మనము కాదు మాట్లాడాల్సింది. ఎస్, ఇట్స్ ట్రూ. మనలో లోపాలుంటే మనం సవరించుకోవాలి, మన వాక్య బోధన తప్పులుంటే మనం సవరించుకోవాలి, బహిరంగంగా కాదు. కానీ బహిరంగంగా ఎవడైనా సువార్తకు వ్యతిరేకంగా నిలబడితే ఖండించుకోకుండా మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా ఏంటి పాస్టర్ గారు మీరు ఏం చెప్తారు? కొడతారు కాబట్టి పౌలు రాళ్ళతో కొట్టారు కాబట్టి అపోస్తలులు చచ్చిపోయారు, కొట్టారు కాబట్టి నేటికి అనేక మంది హతసాక్షులు అవుతున్నారు. యేసు ప్రభువు వారే స్వయంగా చెప్పారు, మీరు సత్యమును చెప్తారు కాబట్టి వారు మిమ్మల్ని నమ్మరు, వారు మిమ్మల్ని కొడతారని చెప్పాడు.
యేసుప్రభు వారు కూడా మిమ్మల్ని కొట్టరయ్యా, మీరు వెళ్ళిన ప్రతి చోట మీకు పులహారాలు వేస్తారు, మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి ఇదిగోనైనా నీ సువార్త వింటామని చెప్పలే యేసుప్రభు వారు కూడా. యేసుప్రభు వారు కూడా అదే అన్నాడు, మీరు సువార్త చెప్పినప్పుడు వారు నమ్మరు, మీ పైన చెడ్డ మాటలు మాట్లాడతారు, దుర్భాషలు మాట్లాడతారు, మిమ్మల్ని ఖైదుకి అప్పగిస్తారు, కొరడాలు కొడతారు. అబ్బో ఈ సువార్త మాకొద్దు, మాకేం కావాలి, ఆదివారం పూట చికెన్ కావాలి, మందిరంలో వాక్యం కావాలి, ఒక పాట చర్చిలో పాడాలి, ఇది ఉంటే మాకు చాలు. హలో మై డియర్ ఫ్రెండ్స్, సువార్త విషయంలో కాస్త తల తెరవండి. అలా ఉంటే ఎప్పటికీ మీరు ప్రభువు కొరకు నిజమైన సాక్షులుగా ఈ లోకంలో బ్రతకలేరు. పౌలు ఏం చేస్తున్నాడు? 22వ వచనం, అయితే సౌలు చాలు ఏం చేశాడంట? సౌలు మరి ఎక్కువగా బలపడ్డాడు. ఎందులో బలపడ్డాడు? ఎందులో బలపడ్డాడు? మందిరానికి వచ్చే విషయంలోనా, పాటలు పాడే విషయంలోనా, ప్రార్థన చేసే విషయంలోనా, కానుకలు ఇచ్చే విషయంలోనా? ఎందులో బలపడ్డాడు అంటే ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని గూర్చిన జ్ఞానములో పౌలు ఎక్కువగా బలపడ్డాడు. ఎంత బలపడ్డాడు అంటే రుజువు పరిచే అంతగా. ఎవరైనా వాదనకు దిగితే, ఎవరైనా పౌలు ముందు నిలబడి నువ్వు ఎలా చెప్తున్నావు యేసుప్రభువు దేవుడని, నువ్వు ఎలా చెప్తున్నావు యేసుప్రభువు రక్షకుడని, నువ్వు ఎలా చెప్తున్నావు యేసుప్రభువు మారు మనసు ఇస్తాడని, నువ్వు ఎలా చెప్తున్నావు యేసుప్రభువు పాపక్షమాపణ ఇస్తాడని, నువ్వు ఎలా చెప్తున్నావు యేసుప్రభువు నిత్య జీవం ఇస్తాడని అంటే పౌలు ఏం చేసేవాడో తెలుసా? రుజువు పరిచేవాడంట. ఏం చేసేవాడు? రుజువు అంటే ఏంటి? నిర్ధారించేవాడు. ఇక ఎదుటి వ్యక్తి ఒప్పుకోవాల్సిందే. ఒకసారి వీడియో ఆఫ్ చేయి, ఒకసారి వీడియో ఆఫ్ చేయి. ఒప్పుకోవాల్సిందే ఎదుటి వ్యక్తి. ఎదుటి వ్యక్తి ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఇది అంటే, ఇందాక చెప్పారు కదా, జక్కయ్య కథ, మార్త మరియమ్మ కథ, లాజరు కథ తెలుసుకొని సైలెంట్ అయిపోతే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఆ స్థితిలోనికి రాలేవు. యు షుడ్ టేక్ ఛాలెంజ్. దేవుని యొక్క జ్ఞానంలో పౌలు వర్ధిల్లినట్టుగా మనం వర్ధిల్లడం నేర్చుకోవాలి. ఎక్కడ వెనక్కి తిరిగేవాడు కాదు. చూడండి, తర్వాత కూడా అసలు ఈ దమస్కులో ఇంత కార్యాలు చేస్తున్నాడని చెప్పి, దమస్కులో ఉన్న యూదులు ఇలాగైతే కాదురా, వీడు అందరినీ ఒప్పిస్తున్నాడని చెప్పి చంపాలనుకున్నారంట. ఎక్కడైనా జరిగేది అదే. ఏంటి? నువ్వు సువార్త పక్షంగా నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా నిలబడితే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకేనా? ఏం జరుగుతుంది అంటే చంపేదానికి పుట్ర పన్నుతారు. అది తెలుసుకున్న శిష్యులు ఏం చేశారంటే అతన్ని గంపగట్టి ఆ గోడ దించి, నువ్వు యెరూషలేముకి పోరా నాయనా, అక్కడ శిష్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటావని చెప్పి పంపించారు. పంపిస్తే యెరూషలేముకి వచ్చిన తర్వాత యెరూషలేములో ఏం జరిగిందంటే, ఒక్క నిమిషం ఆగండి. యెరూషలేములో ఏం జరిగిందంటే ఈ శిష్యులంతా పౌలును చేర్చుకుని భయపడ్డారు. ఎందుకు? ఇంతకుముందు అందరినీ సంఘాన్ని హింసించిన వాడినా వీడు మారు మనసు పొందాడంటే మేము ఎలా నమ్మాలి? రక్షణ పొందాడంటే మేము ఎలా నమ్మాలి అంటే ఎవరు ఒప్పుకోలా. అప్పుడు బర్నబా ఏం చేస్తాడంటే, లేదయ్యా, నిజంగానే అతడు మారు మనసు పొందాడు. అక్కడ అంటాడు, ధైర్యముతో అతడు సువార్తను, ఎక్కడుందన్నమాట 9వ వచనం, 9వ అధ్యాయం ఎన్నో వచనం? 27వ వచనం. అతడు దమస్కులో యేసు నామమును బట్టి ఎలా బోధించాడంట? ధైర్యముగా బోధించాడు. ధైర్యముగా బోధించాడు. ధైర్యముగా బోధించడం అంటే అర్థం ఏంటో తెలిసిన? నన్ను కొడతారేమో, నన్ను తిడతారేమో, నన్ను చంపుతారేమో, ఈ భయం లేదు. ఆ భయాన్ని ఫ్రమ్ అర్లీ స్టేజ్ ఆయన స్టార్ట్ చేసుకున్నాడు. కాబట్టి ఒకసారి రాళ్ళ దెబ్బలేసిన, 2 సార్లు రాళ్ళ దెబ్బలేసిన, 3 సార్లు రాళ్ళ దెబ్బలేసిన, కొరడాలతో కొట్టిన, ఖైదులోకి వేసిన, చంపేస్తారన్నా ఎంత మాత్రము నిర్భయంగా సువార్తను ప్రకటించాడు. ధైర్యముతో సువార్తను ప్రకటించాడు. ఈరోజు నువ్వు ఆ ధైర్యం నీకుందా? ఆ ధైర్యం నీకుందా? ఆలోచన చేయండి ప్రియులారా. ఫిలిప్పి సంఘము పౌలు వెనకాల నిలబడిందంటే మీరు ఏమనుకుంటారంటే, మేము కూడా మా పాస్టర్ వెనకాల ఆటోలో వెళ్తున్నాం కదా. ఆటోలో వెళ్ళినంత వరకు బాగానే ఉంది. ఆటోలు ఇంతవరకు ఏం కాల, ఇంతవరకు ఎప్పుడు ఏం కాల, దేవుని దయను బట్టి. నేను కూడా నా మనస్తత్వాన్ని చాలా మార్చుకున్నాను. ఇకపైన మీకు ధైర్యం ఉంటే నా వెంబడి రావచ్చు, మీకు ధైర్యం ఉంటే నా వెంబడి రావచ్చు. సువార్త పక్షముగా వాదిస్తే, సువార్త పక్షముగా నిలబడితే సంఘము నిలబడింది. సంఘము నిలబడింది. ఎస్, మనం అల్లర్లు చేయకూడదు, కానీ సువార్తను చెప్పొచ్చు.
సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పు అని మనము చెప్పాలి. దట్స్ వాట్ ద బైబిల్ టీచ్. సువార్త విషయంలో మనము వెనకడుగు వేసేటువంటి వారుగా అట్లా కాదు, మనము సైలెంట్గా ఉందామంటే నీ ఆస్తి జోలికి వస్తే నువ్వు సైలెంట్గా ఉంటావా? ఆ ఒక్క అడుగు నీ రాయి ఈ పక్క రాయి ఆ పక్కకు పడితే ఏం చేస్తావు? కట్టెత్తుకుంటావు, కొడవలు ఎత్తుకుంటావు, బూతులు ఎత్తుకుంటావు, రకరకాలుగా మాట్లాడతావు, మిదికి వెళ్ళిపోతావు, ఇళ్ళలోకి దూరుతావు. ఇక్కడేంటి? అరే నిన్ను రక్షించినా, నీ కొరకు ప్రాణము పెట్టినా, నిన్ను పునరుద్ధరణగా చేసేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, అనేక మందికి నిత్య జీవాన్ని తెచ్చేటువంటి సువార్త విషయంలో మాత్రం ఏం చేస్తానంటావు? చేతులు ముడుచుకుంటానంటావు. ఇదేంటిది? నీ ఆస్తి విషయంలోకి వచ్చే లోపల నీకు అదే చెప్తున్నాడు. ఏంటో తెలిసిన, సువార్తను నువ్వు సొంతం చేసుకోవట్లా, సువార్త శక్తి, సువార్త విలువ, ఆ భారాన్ని తీసుకోవట్లా. నా ప్రేమటువంటి వర్లారా, తర్వాత మాట చదువుతారా? అక్కడికి ఆగిపోవట్ల. తర్వాత అతడు యెరూషలేము వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. వారతన్ని చంప ప్రయత్నము చేసిరి, కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరేకు తోడ్చుకొని వచ్చి తార్సునకు పంపిరి. యెరూషలేముకి వచ్చాడు. ఎక్కడి నుండి? దమస్కులో నుండి. దమస్కులో వాళ్ళు చంపుతున్నారంటే అక్కడున్న శిష్యులు భయపడి, ఈడుంటే ఏదో రోజు నిన్ను చంపేస్తారు, నువ్వు ఈడుండొద్దయ్యా, యెరూషలేము నువ్వు పో, ఆ సంఘములో నీకు క్షేమం ఉంటుంది, అక్కడ పెద్దలు ఉన్నారు, వారి ఆధీనంలో ఉండంటే ఇక్కడికి వచ్చి ఏం గమ్మునున్నాడా? భారం ఉన్నాడు. ఎక్కడ గమ్మునున్నాడు? బ్రతుకుట క్రీస్తే, అది పౌలు నినాదం. ఉంటే ప్రభు కొరకు బ్రతుకుతా, ఈ లోపల ఎవడని చంపితే చచ్చిపోతా, సంతోషంగా చచ్చిపోతా. అంతేగాని ప్రభువుని గురించి ప్రకటించుకోకుండా మాత్రము నేను ఉండను. వీలైనంత ఎక్కువ మందిని, సాధ్యమైనంత ఎక్కువ మందిని నేను ప్రభువు కొరకు సంపాదించాలి అనేటువంటి గమ్యాన్ని గురిని పెట్టుకున్నా అని పౌలు ఆ తీర్మానం తీసుకుని ఇప్పుడు యెరూషలేములోకి వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో మనం ఏమంటాం? వచ్చిపోయే వాళ్ళతో మనకెందుకు సార్? వాళ్ళ పని ఏదో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు పోతున్నారు, మనకెందుకు అంటే పౌలులో ఉన్న భారం ఏంటో తెలిసిన, ఈ వ్యక్తికి నేను సువార్త చెప్పకపోతే, ఎవడో ముందుకు చచ్చిపోతే వాడు నరకానికి పోతాడు. నా ముందర ఒక వ్యక్తి నరకానికి పోతున్నప్పుడు నేను మౌనంగా ఉండలేను. ఈ వ్యక్తిని ఆకర్షించాలి, ఈ వ్యక్తిని సంపాదించాలి. ఏంటండి, నువ్వు ఇక్కడ నుండి మైలసవరం నడుచుకొని పోయే లోపల అడుక్కడుక్కి ఒక 10,000 రూపాయలు కట్టుంది. ఎన్ని అడుగులు వేస్తే అని నీదే. ఎన్ని అడుగులు వేస్తావు? ఎన్ని అడుగులు వేస్తావు చెప్పరే? అడుక్కడుక్కి ఒక 10,000 రూపాయలు కట్టుంది. నాకు రెండు దొరికినాయి చాలా, అవన్నీ నాకెందుకు, ఆ మైలసవరం దూరంగా ఉంది అంటావా? ఏం చేస్తావు? ఎన్ని దొరుకుతాయంటే అన్ని ఆ చెనిక్కాయలు వేరేటప్పుడు కాక పక్కన గంప పెట్టుకున్నట్టు ఒక సంచి వెనకాల నగిలేసుకొని ఏంటి కట్ట మీద కట్ట బరువు అయిపోతే ఇంకో సంచి ఎత్తుకోనరా, ఏమి ఇది నిండిపోయింది అంటావా అనవా? మరి సువార్త విషయంలో ఆ భారం ఉందా? ఒక మాట చెప్పండి, టు బి షేమ్ఫుల్. ఇంత కాలములో ఎన్ని ఆత్మలు ప్రభువుకు సంపాదించావు? ఎన్ని దేవుడి దగ్గరకు తెచ్చావు? ఎన్ని ప్రభువు కొరకు సంపాదించావు? తర్వాత పాప చెప్తుంది సాక్ష్యం, వినండి, ఒక సాక్ష్యం చెప్తుంది. తర్వాత ఇప్పటి ప్రతి ఆదివారం మన పిల్లలు ఒకరొక సాక్ష్యాన్ని చెప్తారు. నా ప్రియులారా, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? సంఘం అంతా భారముతో నింపబడి పౌలు పక్కన నిలబడింది. మనకు సిగ్గు కాదా? 90 సంవత్సరాల క్రైస్తవులం ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని సంపాదించిన ఇప్పటికి 180 మంది అయ్యేవాళ్ళు. ఒక్కొక్కరు ఒకరిని సంపాదించే సంగతి పక్కన పెట్టు, ఉన్నవాళ్ళు కూడా మందిరంలో లేరే. కారణం ఏంటంటారు? సువార్త విషయంలో నిర్లక్ష్యత్వం. ఎదుటి వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించాలి అనే భారము లేకపోవడం. నీ ఇంట్లో వారి పట్ల నీకు భారం లేకపోయే, నీ సొంత కొడుకు, నీ సొంత కూతురు, నీ సొంత భర్త, నీ సొంత భార్య, నీ సొంత తల్లి, నీ సొంత తండ్రి, వాళ్ళ పట్ల నీకు భారం లేకపోయి నశించిపోతున్న లోకం పట్ల నీకు భారం వస్తుందా? ఆలోచన చేయండి.
సువార్త విషయంలో సంగమా ఎంత నిద్రపోతున్నాము. అందుకని ఈరోజు ఆత్మల రక్షణ జరగట్లేదు. ప్రభు ఏమంటాడంటే కోతెంతో కోసేవాళ్ళు లేరు. ఎందుకు కోయట్లేదంటే ఆ పంట నేను ఎందుకు కోయాలి, ఆ గింజలు నా ఇంటికి వస్తాయా, నేను తింటానా? ఏంటి నీ పంట నువ్వు కోయవా? నీ విత్తనాన్ని నువ్వు విత్తిందాన్ని నువ్వు కోయవా? కొస్తావు కోయవా? పంట నీది, ఏంటి పొలము నీది, కోతకొచ్చింది, కొస్తావా కోయవా? చెప్పరే, గట్టిగా చెప్పండి కాస్త. కోస్తారా కోయరా? మరి ఎందుకు ఇప్పుడు పంట కోయట్లా? ఆత్మల పంట ఎందుకు కోయట్లా? అది నా పంట కాదనుకున్నాం. నీ పంట అయితే నువ్వు కోసేవాడివి, అవునా కదా? ఏం ప్రకాష్ మామ, నీ పంట అయితే నువ్వు కోస్తావు కోయవా? అది దేవుని పంట పాస్టర్ గారు, అది మా పంట కాదు. దేవుని పంట దేవుడు కోస్తుంటాడు. దేవుడు అలా అనలా. దేవుడు ఏమన్నాడు తెలిసిన? పనివారు లేరు, కోసే పనివారు లేరు. పూత విస్తారంగా ఉంది. అది పౌలుకు వంట పట్టింది. అది పౌలు, ఇదిగో నా ముందున్నటువంటి ఈ పంట ఇప్పుడు ముందుకు పోతే వర్షం పడి చెడిపోతుంది, మరలా ఈ పంట కాలంలోనికి రాదు. ఈ వ్యక్తిని సంపాదించాలి. అందుకని వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో తర్కించాడు. విభేదాలు తర్కించడం అంటే ఏంటి? వాదనలు పెట్టుకున్నాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కోపం వచ్చింది. వీడిని చంపేద్దాం అనుకున్నారు. ఇంత కష్టం. టు బీ హానెస్ట్, నీవు ప్రభు కొరకు ఇలా నిలబడితే అతి త్వరలో నీకు అనేక మంది శత్రువులు తయారవుతారు, ఖచ్చితంగా తయారవుతారు. బట్ నువ్వు బ్రతికి ఏంటి ఇంతకాలం అయితే నువ్వు బ్రతకబట్టి, నా ఆయుష్కాలం 30 ఏళ్ళు, 30 సంవత్సరాలు బ్రతికి ఒక్క ఆత్మను రక్షించుకోకుండా చచ్చిపోయేదానికన్నా బ్రతికేది 6 నెలలైనా 2 వ్యక్తులు సంపాదించిన ఇట్స్ ఎనఫ్ టు మీ. ఇట్స్ ఎనఫ్ టు మీ. నేను ఎంతకాలం బ్రతికి ఏం ప్రయోజనము? నా సుఖాన్ని, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా భార్యను వీళ్ళు సంతోషపెట్టే దాని కొరకు, నా ఆస్తి ఐశ్వర్యాన్ని కూడబెట్టుకునే దాని కొరకు ఎంతకాలం బ్రతికితే ఏంటి? ఈ లోకంలో తినుము త్రాగుము, ఆయన గురించి అంటాం కానీ మనం చేస్తుంది అదే. నా ప్రేమటువంటి వాళ్ళరా, ఈరోజు చాలామందికి దేవుని యొక్క మందిరంలో ఆరాధన చేసేటువంటి శక్తి లేదు, సువార్త చేసే శక్తి ఎక్కడ వస్తుంది? చల్లారిపోతున్నామండి, చల్లారిపోతున్నాం. ఈరోజు క్రైస్తవం సువార్త పక్షముగా దాడి విపరీతంగా జరుగుతుంది లోకంలో. ఇంకా ఎక్కువ జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా భయంకరంగా జరుగుతుంది. నువ్వు నిలబడతావా సువార్త పక్షంగా? ఆ సువార్తను స్థిరపరిచే పక్షంగా నువ్వు నిలబడతావా? ఆ సువార్త పక్షంగా వాదించేదానికి నువ్వు నిలబడతావా? నిలబడాలి అంటే వన్ మోర్ థింగ్, ఏదో తెలిసి తెలియకోకుండా వచ్చి రాని జ్ఞానముతో వచ్చి రాని మాటలతో దూషించడం కాదు. అది కాదు. వాదించమంటే నీకు తెలిసితేనే దాన్ని మాట్లాడమని కాదు అర్థం. నువ్వు వాదించడం అంటే అర్థం ఏంటో తెలిసిన, ఎదుటి వ్యక్తికి మరలా కౌంటర్ వేయకూడదు, ఎదుటి వ్యక్తి దగ్గర మరలా ఆన్సర్ ఉండకూడదు. నువ్వు మాట్లాడింది 100% సత్యమైనదే ఉండాలి, ఆత్మ సంబంధమైనది, వాక్య సంబంధమైనదే ఉండాలి. అలా మాట్లాడగలగాలి అంటే నువ్వు బైబిల్ని బాగా చదవాలి, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు బాగా చదవాలి, బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను లోతుగా అధ్యయనం చేసుకోవాలి. వాక్య సంబంధమైన జ్ఞానము నీలో నింపబడినప్పుడు హృదయము నిండిన దానిని బట్టి నోరు ఇట్ విల్ కమ్ అవుట్. అది లోపల దాచుకోబడదు. అందుకనే పౌలు అంటాడు, నాకు ఇవ్వబడిన దాన్ని నేను ప్రకటిస్తా ఉన్నాను. నీవు ఎంత తెలుసుకున్నావు సువార్త గురించి? ప్రభు గురించి ఎంత తెలుసుకున్నావు? ప్రభువు యొక్క పుట్టుక గురించి ఎంత తెలుసుకున్నావు? లేఖనాల్లో ఒక హిందువు మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు మాట్లాడలేవు. వాట్ ఈస్ యువర్ నాలెడ్జ్ ఆన్ ద బైబిల్? బైబిల్ గురించి నీకున్న జ్ఞానం ఏంటి? ఒకసారి ఆలోచించండి. సో అది మొదటిది ఏంటి? ఫిలిప్పీ సంఘము సువార్త విషయంలో ఎలాగుంది? సహవాసంలో ఉంది, పాలిభాగముగా ఉంది. పాలిభాగస్తులుగా ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు సువార్త ప్రకటించే దాంట్లో, సువార్త స్థిరపరిచే దాంట్లో, సువార్త పక్షముగా వాదించే దాంట్లో వారు ఎలా ఉన్నారు? సహవాసంలో ఉన్నారు, పాలిభాగస్తులుగా ఉన్నారు. ఇప్పుడు రెండవది ఏంటి? సువార్త విషయంలో వారి సహాయం. ఏంటి సహాయము? వారు చేసిన సహాయం ఏంటి చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మరియు
సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని చాలు. ఏంటి వీరు చేసిన సహాయం అంటే, పౌలుతో కూడా, పౌలు బంధకాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు పౌలు? ఈజ్ ఇన్ ప్రిజన్. అతడు బంధకాల్లో ఉంటే మాకేంటి ఇంకా ఆయన లేడని చెప్పి విడిచిపెట్టేలా ఏం చేశారు వీళ్ళు? ధైర్యము తెచ్చుకున్నారంట. హల్లెలూయా. ఒక వ్యక్తి రాళ్ళతో కొట్టబడితే మీకు ఏం కావాలి? భయం రాకూడదు. ఏం కావాలి? ధైర్యం రావాలి. ఒక వ్యక్తి చంపబడితే నన్ను చంపుతాడేమో అని పారిపోకూడదు. నన్ను చంపు అని రొమ్ము చీల్చుకొని నిలబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అదే ఇక్కడ జరిగింది. పౌలు తర్కిస్తూ వాదిస్తూ అనేక మందిని ఒప్పిస్తూ ఉంటే ఎత్తుకొని పోయి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే వీళ్ళంతా సైలెంట్ అవుతారు అన్నది వీళ్ళ భావన. కానీ వీళ్ళు ఏం చేశారో తెలిసిన, ఒక్క పౌలు పోతే ఏంటి, మేము లేసాం. అక్కడ అంటాడు సహోదరులు అనేక మంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక, అనేక మంది నా బంధకములలో కూడా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా. ఆ రోగం అక్కడికి ఆగిపోలా. ఆ రోగము పౌలు దగ్గరికి ఆగిపోలా. అదేంటది? మొన్న వచ్చిన రోగం కోవిడ్ ఎక్కడెక్కడో పుట్టి ఆడికి ఆగిపోలా. అది ప్రపంచం అంతటా పాకింది. అట్లా పౌలు దగ్గర ఈ నిర్భయం అనేది పుట్టింది. అంతకుముందు పేతురు యోహాను దగ్గర ఉంది భయం, కానీ ఎవరి దగ్గర లేదు? పౌలు దగ్గర పుట్టింది. అది ఏంటి? ధైర్యంగా సువార్త ప్రకటించడం. అది అక్కడ పుట్టి అదేమైంది తెలిసిన, అనేక మంది సహోదరులకు వ్యాపించింది. వీళ్ళందరూ నిర్భయముగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించుటకు నిలబడ్డారు. మరి విశేష ధైర్యం, ఇంకా ధైర్యం వచ్చింది వీళ్ళకి. అది వేరులే, ఆ కథ మరలా చదువుకున్నాం తల్లి. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఇటువంటి సహాయాన్ని ఇవ్వగలవా సువార్తలో? పౌలుకు వారు ఇచ్చిన సహాయం ఏంటో తెలిసిన, నువ్వు ఆపేసిన దాన్ని. నిన్ను బంధించారేమో కానీ మమ్మల్ని బంధించలేదు. అందుకనే పౌలు తిమోతికి రాసి అంటాడు, వాక్యాన్ని ఎవరు బంధించలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ఏ మనుషుడు బంధించలేడు. వాక్యాన్ని బంధించాలనుకున్న వారందరూ బంధకాల్లో మునిగిపోయారు. వారి బంధకాలు తెంపబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అనేక మంది విశేష ధైర్యం తెచ్చుకున్నారు. ఆదిమ సంఘములో కూడా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి, భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చాలు. స్టెఫెను అప్పుడు ఏం జరిగింది? స్టెఫెను ధైర్యంగా వాక్యాన్ని బోధించాడు. ఎలా బోధించాడు? అందరూ ఉన్నారు చుట్టూ. అసలు స్టెఫెన్ అనుకుంటే ఎంత ధైర్యము, ఎంత నిబ్బరము, ఎంత తెగింపు. ఒక్కడున్నాడండి, చుట్టూ మహాసమాజం, అందరి చేతుల్లో రాళ్ళు. ఏమున్నాయి చెప్పాలి? ఏమున్నాయి? అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. మధ్యలో పెట్టారు. ఇప్పుడు లేచి ధైర్యముతో దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. ధైర్యముతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ధైర్యముతో దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, స్టెఫెను గురించి, స్టెఫెనునైనను అతన్ని ప్రేరేపించు ఆత్మనైనను ఎవరును ఎదిరింపలేకపోయారు. అతడు అగుపరిచిన జ్ఞానానికి వారంతా ఆశ్చర్యపడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తారా మాట? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు 10వ వచనం చదువు డైరెక్ట్గా. మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులు కుదుర్చుకున్నారు. సువార్త నిష్పక్షపాతంగా ఎవడైనా ప్రకటిస్తే వానికి వచ్చే బిరుదేంటో తెలిసిన, దేవదూషణ చేస్తున్నాడు.
యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు? నేనే దేవుని కుమారుడు, ఇదిగో దేవదూషణ చేశాడు అన్నారు. సిలువ వేయమన్నారు. అంతేనా చేసింది? అక్కడ సిలువ వేయమన్నారు. దేవదు ఇంతకన్నా ఏం కావాలని వస్త్రాలు చెప్పుకొని ఆ ప్రధాన యాజకుడు సిలువ వేయమన్నాడు. ఇక్కడ స్టెఫెన్ ఏం చేశాడు? స్టెఫెను యేసు ప్రభువు వారిని గురించి ఇతనే దేవుని కుమారుడు అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఏం చేశారు తెలుసా? ఇదిగో వీడు దేవదూషణ చేసినారు కాబట్టి వీడిని చంపుదామన్నారు. అప్పటికే అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. అయితే స్టెఫెన్ ఎక్కడ వెనక్కి తిరగల, స్టెఫెన్ ఎక్కడ భయపడల, స్టెఫెన్ ఎక్కడ వాళ్ళ చేతిలో రాళ్ళను చూసి సత్యాన్ని అసత్యంగా మాట్లాడలా. జ్ఞానంతో మాట్లాడాడు, ఆత్మ సహాయంతో మాట్లాడాడు, ధైర్యంగా మాట్లాడాడు. రిజల్ట్ ఏమొచ్చింది? రాళ్ళు తీసుకుని కొట్టారు, చంపారు. సంఘం అంతా చూసింది, సంఘం అందరికీ తెలిసింది. ఏంటి? ఎవడైనా మనం ఇలా నిలబడి మాట్లాడితే, శ్రీక్రీస్తుని ప్రకటిస్తే మనకు కూడా ఇదే గతి. అప్పటికే ఆల్రెడీ మనోడు సౌలు కత్తి తీసుకొని ఇంటింటికి పోయి స్త్రీలను పురుషులను చంపుతా ఉన్న, రక్తపాతం జరుగుతూ ఉంది, సంఘం హింసించబడతా ఉంది. అక్కడ రాయబడింది, యెరూషలేములో సంఘమునకు యెరూషలేములో సంఘమునకు హింస ఏం కలుగుతా ఉంది? హింస కలుగుతా ఉంది. హింస అనే ఉందా? గొప్ప హింస ఉందా? అది నేను ఆ మాట కోసం ఏం చేసిన. గొప్ప హింస. నాట్ ఓన్లీ ద పర్సిక్యూషన్, ద గ్రేట్ పర్సిక్యూషన్. హింస ఏదో దూషించడము, అరవడము, కేకలేయడము కాదు, ఘోరమైన హింస జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితులలో ప్రాణము చేతుల్లో పట్టుకొని చెదిరిపోయినారు సంఘము. చెదిరిపోతే మాకెందుకులేనాయనా, మేము బ్రతికి పట్టగట్టినాము అని అనుకోలే. వారు ఏం చేస్తున్నారు? చెదిరిపోయిన విశ్వాసులు ఏం చేశారంట? సువార్త వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. అది సహాయం, అది సహాయం. ఈ సహాయము ఫిలిప్పీ సంఘంలో ఉన్న సహోదరులు చేశారు. పౌలు బంధకాల్లోకి వెళ్ళాడు, మరి విశేషమైన ధైర్యాన్ని తెచ్చుకున్నారు. వీరు నిర్భయముగా మరి విశేష ధైర్యముతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడము ప్రారంభించారు. మూడవది 27వ వచనం నుండి చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. నేను వచ్చి మిమ్మును చూచినను, ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై. చాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? మూడవది, 1 సువార్తకు పాలిభాగస్తులు, 2 సువార్తకు సహాయం, 3 సువార్త విశ్వాస విషయంలో స్థిరత్వం. స్థిరత్వం అనేది ఎందుకన్నానంటే, అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఎవడైనా బెదిరిస్తే మీరేం చేయకూడదు, బెదిరిపోకూడదు. అందరూ ఒక్క భావంతో మాట్లాడాలి. బెదిరించే వాళ్ళు వస్తారు. అందుకనే ప్రకటన గ్రంథములో కూడా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, ఇలాగు రాయము, ఏమనగా నీ శ్రమలను దరిద్రతను నేను ఎరుగుదును, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు స్మరణ సంఘానికి? ఎవరు చెప్తుంది? ఇక్కడ పౌలుగా చెప్తుంది. ఎవరు? యోహాను కూడా కాదు, దేవుడే చెప్తున్నాడు స్వయంగా. ద గాడ్ హిమ్సెల్ఫ్ సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసిన? సాతాను సమాజపు వారు మీ మీద దూషణ మాటలు నాకు తెలుసు. వారు మిమ్మల్ని దూషణ మాటలు మాట్లాడతారు, అవి నాకు తెలుసు. అయితే ఒక మాట, వాడు ఇప్పుడు శ్రమ పెట్టడా? శ్రమ పెడతాడు. చెరస్థానంలోనికి వేయడా? చెరస్థానంలోనికి వేస్తాడు. ఎన్ని దినాలు ఉంటావు? 10 దినాలు ఉంటావు. మరి ఎంతవరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఇక్కడ ఎక్కడ నీ శ్రమను నేను తీసివేస్తా, నీ బాధ నేను తీసివేస్తా, నీ మీదికి ఆ మరణం రాకుండా ఆపుతానులా. ఫైనల్ డెస్టినీ ఏంటంటే డెత్, మరణమే.
అయితే ఆ మరణానికి నువ్వు సిద్ధపడి ఉండు. మరణమైనా పర్లేదు కానీ నమ్మకత్వాన్ని పోలుకోకుండా ఇదే నిక్కచ్చిగా నువ్వు బ్రతుకు అంటున్నాడు. అదే పౌలు చెప్పాడు. ఏమో తెలిసిన, బెదిరించే వారికి నీవు భయపడొద్దు. బెదిరించే వారికి నువ్వు భయపడొద్దు. నువ్వు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా భయపడాలి. నువ్వు అన్యాయం చేసినప్పుడు భయపడాలి. అపహాస్యం చేసినప్పుడు భయపడాలి. నీవు చెడు త్రోవలో వెళ్తున్నప్పుడు భయపడాలి. బట్ ఫర్ ద గాస్పల్ సేక్, సువార్త పక్షంగా నిలబడే దాని కొరకు నువ్వు ఎప్పుడూ భయపడకూడదు. మరి ఏం చేయాలి? సిద్ధపడాలి, సన్నద్ధపడాలి, వాక్యానుసారంగా సిద్ధపడాలి. వాక్యానుసార సువార్త పక్షముగా వాదించే దాని కొరకు, సువార్త పక్షముగా నిలబడే దాని కొరకు, సువార్త పక్షాన్ని స్థిరపరిచే దాని కొరకు, సువార్త భారాన్ని భుజాలపైన మోసేదాని కొరకు, ప్రభువుకు సాక్షిగా నిలబడే దాని కొరకు ఈ లోకములో నువ్వు స్థిరపడాలి. అలా నీవు స్థిరపడకోకుండా నిన్ను ఆటంకపరిచేటివే శ్రమలు, అభ్యంతరాలు, దూషణలు, హానికరమైనటువంటి మాటలు, వాటన్నిటికీ నీవు బెదరక నిలబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ సంఘములో అది ఉంది. ఫిలిప్పీ సంఘములో అది ఉంది. ఏంటుంది? సువార్త కొరకు వారు పాలిభాగస్తులు, సువార్తలో వారికి సహాయం చేసేవారు, సువార్త స్థిరపరిచే విషయంలో వారు స్థిరంగా నిలబడేటువంటి వారు. ఈరోజు మన సంఘములో ఉన్నాయా? మన జీవితంలో ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకొని ముగిద్దాం. తలలోచి కళ్ళు మూసుకుని ఆఫ్ చేయండి. తలలోచి కళ్ళు మూసుకుని మహోన్నత